మిత్రులారా అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ వెంకట సుబ్బయ్య, ఏఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశంలో మరి నాతో పాటు మా రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకాశ్ గారు, ఉపాధ్యక్షులు మూలే సాంబశివరావు గారు, మా రాష్ట్ర కార్యదర్శి పి జాన్సన్ బాబు గారు తదితరులు మేము ప్రెస్ మీట్లో పాల్గొంటున్నాము. ఈరోజు ముఖ్యంగా ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. విద్యుత్ బస్సుల కొనుగోలు పేరుతో ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 11-12 డిపోలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడే విజయవాడలో ఉన్నటువంటి విద్యాధరపురము, గుంటూరు టు నెల్లూరు టు, అదేవిధంగా తిరుపతి దగ్గర మంగళం డిపోను, ఇంకా రాష్ట్రంలో కొన్ని డిపోలన్నింటినీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థ ఏదైతే పినాకిల్ కంపెనీ ఉందో, ముంబై కంపెనీ, ఆ పినాకిల్ కంపెనీకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఒక్కొక్క డిపో దాదాపు 300 కోట్ల నుంచి 400 కోట్లు విలువ చేసినటువంటి డిపోలు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13-12 డిపోలలో దాదాపు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను మరి ప్రైవేట్ వాళ్లకు దారదత్తం చేయబోతోంది. దాన్ని మేము ఏఐటీసీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మొన్ననే ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు గారు చెప్పాడు, ఆయన ఒక పత్రికా సమావేశంలో ఆర్టీసీని ప్రైవేట్ పరం తప్పదు అని చెప్తాడు. ఆయన చెప్తున్నాం, ఆర్టీసీ ఎంతో ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటిది. రోజుకు కొన్ని లక్షల మంది, 35 లక్షల మందిని ప్రయాణికులను గమ్యం చేరుస్తాం. ఈ మధ్య కాలంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6లలో భాగంగా మరి స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి మరో 20 లక్షల మంది పెరిగారు. ఇప్పుడు రాష్ట్రంలో 60 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. మరి ఇంతమందికి సౌకర్యాలు చేసేటువంటి ఈ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా దుర్మార్గం. ఈరోజు ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలన్నీ కూడా ప్రైవేటు ఎలక్ట్రికల్ బస్సులు స్వాగతిస్తున్నారు. మంచిదే, ఎలక్ట్రికల్ బస్సులు మరి పొల్యూషన్ పేరుతో మరి పొల్యూషన్ గా ఉంది అనేటప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చుకోవచ్చు. కానీ ఆ ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వము కార్పొరేషన్ ఏపీ పీటీడీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నచ్చాలి తప్ప ప్రైవేట్ సంస్థలకు, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడాన్ని ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్ అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆలోచన చేయకపోతే మరి ఈ రాష్ట్రంలో మరి కార్మిక వర్గం మరి పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధంగా పోతుంది. ఇప్పటికే అన్ని డిపోల ముందు నిరసన కార్యక్రమాలు తెలియజేశారు. రేపు 26వ తేదీన విజయవాడ కేంద్రంగా అన్ని కార్మిక సంఘాలతో, రాజకీయ పక్షాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామనేటువంటి ప్రకటన మీరు విరమించుకోకపోతే మరి పెద్ద ఎత్తున ఉద్యమం జరగబోతోంది. మరి ఆ ఉద్యమానికి కూడా ఏఐటీసీ ముందుండి పోరాడుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాలి. ఆయన ప్రైవేటీకరణ వైపు కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే అది చేయడానికి ఇక్కడ తయారైపోయాడు. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలోనే అనేక సంస్థలు ఈరోజు ఆర్టీసీ ఏదైతే విజయవాడ సిటీలో మరి ఇక్కడ ఉన్నటువంటి పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న స్థలానంతా కూడా లూలు కంపెనీకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి అది కూడా కార్మికులు పోరాడి తిప్పి వెనక్కి కొట్టారు, తాత్కాలికంగా ఆగారు. ఈరోజు వాళ్ళ కొడుకు లోకేష్ ఇంకో కొడుకు ముందుకేసి ఈ సంస్థలకు కూడా ₹1 99 పైసలకి ఎకరాన్ని కట్టబెడతామని చెప్తున్నాడు. ఎట్లా కట్టబెడతాడయా? ఏమన్నా మీ బాబు గారు ప్రాపర్టీ ఇదంతా? ఇది ప్రజల ఆస్తి. ప్రజలు, కార్మికులు రక్త మాంసాలతో ఏడ్చి కూర్చుకున్నటువంటి ఈ ఆస్తులన్నింటినీ మీరెవరు కట్టబెట్టడానికి? మీకేం అధికారం ఉంది 99 పైసలకి ఎకరం కట్టబెట్టడానికి? కాబట్టి ఇటువంటి తలతిక్క శ్రేష్టాలని కూడా మానుకోవాలి. ఈరోజు ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షణ కోసం మరి ఎంతటి పోరాటాలకైనా సిద్ధమవుతాం. ఈరోజు ముఖ్యంగా ఆర్టీసీని పరిరక్షణ కోసం ఉద్యమం, ఆర్టీసీ కార్మికులు సాగిస్తున్నటువంటి ఉద్యమానికి ఏఐటీసీ సంపూర్ణంగా సంఘీభావం ప్రకటిస్తా ఉంది. ఈ పోరాటంలో మేము కూడా ప్రత్యక్షంగా పాల్గొంటాం. కాబట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాయుడు, లేకపోతే కొనకల నారాయణ ఇట్లాంటి వాళ్ళంతా మంత్రులు వీళ్ళందరూ
ఖచ్చితంగా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి స్పష్టంగా విధి విధానాలు ప్రకటించాలని మేము మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం.